ప్రస్తుతం నేను అలంపూరులో ఉన్నాను. అలంపూరులో జోగులాంబ అమ్మవారి దేవాలయానికి దగ్గరలో యోగ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉన్నాను. గత 4 రోజులుగా ఈ దేవాలయానికి వస్తూ ఉన్నాను. ఈ అలంపూర్కి 10 కిలోమీటర్ల దూరంలో దేవమాడ అనే గ్రామంలో ఆ గ్రామస్తులంతా కలిసి సుందరకాండ ప్రవచనం ఏర్పాటు చేసుకున్నారు ఈ వసంత నవరాత్రుల సందర్భంగా. ఇది 4వ రోజు. రేపటితో ఈ సుందరకాండ ప్రవచనం పూర్తవుతుంది. అక్కడ బ్రాహ్మణులు ఎవరూ లేక ఏర్పాటు చేయలేక ఈ అలంపూర్లోనే భోజనము వసతి అంతా ఇక్కడే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం, 3 కాలాల్లో జోగులాంబని బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అనుష్ఠానం చేసుకోవటం, ఆ గ్రామాన్నంతా పరిశీలన చేసి చూడటం నాకు బాగా అద్భుతంగా నచ్చింది. నరసింహస్వామి వారి సన్నిధి ఇక్కడ మొదటగా మనకు గణపతి, ఆ పక్కనే అల్వార్లు, అలాగే ఇక్కడ పద్మనాభ స్వామి వారు ఉన్నట్టున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి. ఇది కనీసం 1000 సంవత్సరాల పైనే నిర్మింపబడిన దేవాలయం. ఈ దేవాలయంలో నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇక్కడ లక్ష్మీదేవి కాకుండా ఇక్కడ మనకు నరసింహస్వామి కనపడతారు. నరసింహస్వామి పక్కన ఉండవలసిన వారు లక్ష్మీదేవి కదా, కానీ ఇక్కడ మనకు కాళీ అమ్మవారు కనపడుతున్నారు. అలాగే ఇటు పక్కన భూదేవి అమ్మవారు. ఇది నాకు కొంత ఆశ్చర్యాన్ని కలగజేసింది. అలాగే ఇక్కడికి దగ్గరలో సూర్యాలయం కూడా ఉంది. ఆ సూర్యాలయం కూడా చూద్దాం. ఈ ఊర్లో ప్రతి ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ప్రస్తుతం నేను అలంపూరులో ఉన్నాను. అలంపూరులో జోగులాంబ అమ్మవారి దేవాలయానికి దగ్గరలో యోగ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉన్నాను. గత 4 రోజులుగా ఈ దేవాలయానికి వస్తూ ఉన్నాను. ఈ అలంపూర్కి 10 కిలోమీటర్ల దూరంలో దేవమాడ అనే గ్రామంలో ఆ గ్రామస్తులంతా కలిసి సుందరకాండ ప్రవచనం ఏర్పాటు చేసుకున్నారు ఈ వసంత నవరాత్రుల సందర్భంగా. ఇది 4వ రోజు. రేపటితో ఈ సుందరకాండ ప్రవచనం పూర్తవుతుంది. అక్కడ బ్రాహ్మణులు ఎవరూ లేక ఏర్పాటు చేయలేక ఈ అలంపూర్లోనే భోజనము వసతి అంతా ఇక్కడే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం, 3 కాలాల్లో జోగులాంబని బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అనుష్ఠానం చేసుకోవటం, ఆ గ్రామాన్నంతా పరిశీలన చేసి చూడటం నాకు బాగా అద్భుతంగా నచ్చింది. నరసింహస్వామి వారి సన్నిధి ఇక్కడ మొదటగా మనకు గణపతి, ఆ పక్కనే అల్వార్లు, అలాగే ఇక్కడ పద్మనాభ స్వామి వారు ఉన్నట్టున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి. ఇది కనీసం 1000 సంవత్సరాల పైనే నిర్మింపబడిన దేవాలయం. ఈ దేవాలయంలో నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇక్కడ లక్ష్మీదేవి కాకుండా ఇక్కడ మనకు నరసింహస్వామి కనపడతారు. నరసింహస్వామి పక్కన ఉండవలసిన వారు లక్ష్మీదేవి కదా, కానీ ఇక్కడ మనకు కాళీ అమ్మవారు కనపడుతున్నారు. అలాగే ఇటు పక్కన భూదేవి అమ్మవారు. ఇది నాకు కొంత ఆశ్చర్యాన్ని కలగజేసింది. అలాగే ఇక్కడికి దగ్గరలో సూర్యాలయం కూడా ఉంది. ఆ సూర్యాలయం కూడా చూద్దాం. ఈ ఊర్లో ప్రతి ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని చూడటం చాలా అద్భుతంగా అనిపించింది.